భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి. కార్తీక శుద్ధ ఏకాదశినే ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఈ పవిత్రమైనటువంటి రోజున, ఇలాంటి రోజు ఈ పవిత్ర కథను విన్నా, చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు కలుగుతాయి. అయితే ఈ పవిత్ర కథ గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఓం నమో నారాయణాయ అని తలుచుకుంటూ ఈరోజు ఈ కథనైతే విందాం. ఏ కథను వింటే సకల పాపాలు తొలగిపోతాయో అలాంటి వ్రత కథను చెప్తాను విను అని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం త్రేతాయుగంలో బలిచక్రవర్తి ఉండేవాడు. అతను ప్రతిరోజు నన్నే పూజించేవాడు. అతను నా మీద అపారమైన భక్తి కలిగి ఉండేవాడు. బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు. బలిచక్రవర్తికి యజ్ఞ యాగాదుల యందు ఆసక్తి ఉండేది. అందువల్ల శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత 100 అశ్వమేధ యాగాలు చేయిస్తాడు. ఎవరైతే 100 అశ్వమేధ యాగాలు చేస్తారో వారు దేవతలకు రాజైన ఇంద్ర పదవిని పొందుతారు. దాంతో బలిచక్రవర్తి ఇహపర లోకంలో ఆధిపత్యం సాధిస్తాడు. దాంతో దేవతలకు నిలువ నీడ కూడా లేకుండా పోతుంది. వాళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి వారు పడుతున్న బాధలు వివరించారు. ఇదంతా కూడా విన్నటువంటి శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి పిల్లవాని రూపంలో 3 లోకాలను జయించిన బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి బలిచక్రవర్తితో ఇలా అంటాడు: మహారాజా, మీ నోటి వెంట లేదు అనే మాట రాదు అని విన్నాను. నాకు 3 అడుగుల నేల కావాలి అంటాడు. దానికి గురువుగారైన శుక్రాచార్యుల వారు వద్దని వారిస్తున్నా వినకుండా సరేనని మాట ఇస్తాడు. అలా అన్న వెంటనే ఆ పిల్లవాడి రూపంలో ఉన్న అతని శరీరం మిక్కిలి పెరిగిపోతుంది. మన భగవానుడు బలిచక్రవర్తితో ఇలా అంటాడు: దానవేంద్ర, నా ఒక్క పాదం భూమి మొత్తం ఆక్రమించింది. 2వ పాదంలో స్వర్గాన్ని ఆక్రమించాను. 3వ పాదం చోటు చూపించమని అడుగుతాడు. దానికి బలిచక్రవర్తి 3వ అడుగును తన తలపై పెట్టమంటాడు. వామన భగవానుడు బలిచక్రవర్తి తలపై పాదం మోపి పాతాళానికి అణిచివేశాడు. ఈరోజు ఈ కథ వింటే సకల పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. కార్తీక శుద్ధ ఏకాదశినే ప్రబోధిని ఏకాదశి, బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కుంటాడని పురాణ కథనం. కార్తీక శుద్ధ ఏకాదశినే బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉద్దాన ఏకాదశి అని పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉద్దాన ఏకాదశి అయ్యింది. దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. నేడు ఒక చిన్న పని చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఇస్తుంది అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు. పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. దేవతలు, మానవులు, రాక్షసులు ఎవరూ కూడా తనని సంహరించలేరని అతను బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందుతాడు. ఈ వరం పొందిన తర్వాత మురాసురుడు మరింత బలవంతుడై 3 లోకాలను తన అధీనంలోకి తెచ్చుకొని దేవతలను, ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. మురాసురుడి ఆగడాలు భరించలేక దేవతలు, ఋషులు శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు. మరి వారి మొర విన్నటువంటి విష్ణుమూర్తి మురాసురుడితో 1000 సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేశాడు. సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవటానికి హిమాలయాల్లోకి ఒక సుందరమైన గుహలోకి వెళ్తాడట. ఆ గుహలో శేషతల్పంపై పడుకొని యోగ నిద్రలోకి వెళ్తాడు. విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకొని ఆయన్ను సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది. ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది. మురాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు. ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది.
చివరికి ఆ కన్య మొరాసురుణ్ణి తన శక్తులతో సంహరిస్తుంది. మొరాసురుణ్ణి సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు ఆ కన్య, స్వామి, మీరు నా శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ రోజున నేను మీ ప్రియమైన తిథిగా, విష్ణుప్రియగా లోకం చేత నేను పూజించబడాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాయి, వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలి అని వేడుకుంటుంది. ఆమె కోరికను మన్నించినటువంటి శ్రీ మహావిష్ణువు, నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు. ఈ రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు. అప్పటి నుండి ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది. అలాగే ఈ రోజున భాగవతంలోని అంబరీషుని కథను వినాలి. అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. విష్ణు భక్తుడైన అంబరీషుడు 7 దీవులతో కూడిన భూమండలాన్ని జనరంజకంగా ధర్మయుతంగా పాలించేవాడు. ఈ సమయంలోనే ఆయన శ్రీ మహావిష్ణువు గురించి గొప్ప యాగం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంపదలతో విలసిల్లేలాగా తన సుదర్శన చక్రాన్నే వరంగా ఇచ్చాడు. ఒకసారి అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఇందులో భాగంగా ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి ప్రజలందరికీ అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. దీక్ష కొద్ది గడియల్లో ముగియనుండగా దుర్వాస మహర్షి అక్కడికి రాగా అంబరీషుడు వచ్చేశాడు. ఆయనను అత్యంత భక్తితో ఆహ్వానించి ఆ రోజుకి దుర్వాసుణ్ణి తన అతిథిగా ఉండమని కోరుతాడు. సరేనన్న దుర్వాసుడు తాను నదిలో స్నానం చేసి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి నదికి వెళ్తాడు. ఇక ద్వాదశి గడియలు వచ్చే సమయం అయింది. నియమం ప్రకారం ద్వాదశి గడియల్లో ఉపవాసాన్ని వదిలి హరిపూజ చేసి అతిథికి భోజనం పెట్టి తాను తినవలసింది ఉంది. ముహూర్తం మించిపోవటంతో కులగురువైన వశిష్ఠుని సలహా మేరకు అంబరీషుడు ఆ ముహూర్తంలో ఒక తులసీ దళం తిని గుక్కెడు నీళ్లు తాగి దుర్వాసుని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. స్నానం చేసి వచ్చిన దుర్వాసురుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని మాట తప్పావంటూ ఆగ్రహిస్తాడు. కోపానికి ప్రతీకైన దుర్వాసుడు ఆ కోపంతో తన తల వెంట్రుకల్లో నుంచి ఒక రాక్షసుణ్ణి సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమన్నాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా అంబరీషుడి ఎదుట నిలవగానే ఆయనకు గతంలో విష్ణువు ప్రసాదించిన సుదర్శన చక్రం ప్రత్యక్షమై క్షణంలో ఆ రాక్షసుడి తల నరికేసింది. అంతటితో ఆగక విష్ణు భక్తుణ్ణి చంపే ప్రయత్నం చేసిన దుర్వాసుడి వెంట కూడా పడింది. దీంతో ఆయన ప్రాణభయంతో బ్రహ్మ శివుడి దగ్గరకు వెళ్ళగా వారు శ్రీ మహావిష్ణువు దగ్గరే వెళ్ళమన్నారు. తాను అంబరీషుని భక్తికి బందీని అయ్యానని కాబట్టి వెళ్ళి ఆయన్ని వేడుకోమన్నాడు. చివరికి దుర్వాసురుడు వెళ్ళి అంబరీషుణ్ణి వేడుకోగానే ఆయన శ్రీహరిని సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థిస్తాడు. దీంతో ఈ కథ సుఖాంతమవుతుంది. ఈరోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో గంగా తీరాన 1,00,00,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది. శక్తి కొద్దీ పేదలకు దానం చేయటం మోక్షాన్ని పొందుతారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి శ్రీ మహావిష్ణువుని పూజించి ద్వాదశి గడియలు ఉండగానే శ్రీ మహావిష్ణువు పూజ చేసి భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. ఈ కథను విన్నంతనే సకల పాపాలు పోయి 1,00,00,000 జన్మల పుణ్యం వస్తుంది.